పింక్ సాల్ట్ అని అందరం బాగా యూజ్ చేస్తున్నాము. హెల్త్ కి బెనిఫిషియల్, మెటబాలిజం కి మంచిది అని మార్కెటింగ్ వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ యూజ్ చేసి మార్కెటింగ్ స్కిల్స్ తో మొత్తం పింక్ సాల్ట్ ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, లెట్ మీ టెల్ యూ ద రీజన్ మోస్ట్ పీపుల్ డోంట్ నో. 1950లో ఇండియాలో థైరాయిడ్ ఎపిడమిక్ వచ్చింది. దీనివల్ల 6.5 మిలియన్ పీపుల్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల గాయిటర్, హైపోథైరాయిడిజం, మెంటల్ గ్రోత్ డిసార్డర్ ఇన్ చిల్డ్రన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసం గవర్నమెంట్ 1960లో మ్యాండేట్ చేసింది సాల్ట్లో ఐరన్ యాడ్ చేయాలి అని. అదొక గేమ్ చేంజర్ లాంటిదని చెప్పొచ్చు. 1990 కల్లా ఐరన్ డెఫిషియన్సీ కేసెస్ డ్రాస్టిక్ గా తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఐరన్ సాల్ట్ నుంచి పింక్ సాల్ట్ కి షిఫ్ట్ అవుతున్నాము అంటే యాడ్స్ వల్ల అదొక ట్రెండ్, ఫ్యాన్సీ, ఎస్థెటిక్ ఫీలింగ్ అని అనుకుంటున్నాం. కానీ ఈ పింక్ సాల్ట్ లో ఉండేది ఒక ట్రేస్ మినరల్స్ మాత్రమే. వాటి కోసం మనం షిఫ్ట్ అవ్వాల్సిన అవసరమూ లేదు. ఈ ట్రేస్ మినరల్స్ మనం రోజు తినే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో కూడా ఉంటాయి. ఒకవేళ అలా కాదు అని రోజు పింక్ సాల్ట్ యూజ్ చేస్తే 1960s ఏం జరిగిందో అదే రిపీట్ అవుతుంది. పింక్ సాల్ట్ ఎప్పుడన్నా యూజ్ చేయొచ్చు, బట్ ఐరన్ సాల్ట్ మాత్రం వాడటం ఆపద్దు. వస్తున్న ప్రతి ట్రెండ్ పాటించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యమే మనకు శ్రీరామ రక్ష. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.